మీరు అడిగారు ఇందాక జ్యూరీని ఎట్లాంటివన్నీ, ఈ 4 కేటగిరీస్లో ఉన్న జ్యూరీస్నే మేము తీసుకుంటున్నాం. బికాజ్ వాళ్ళకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఎలా చూడాలి, ఏం చేయాలి, ఎలా మార్క్స్ చేయాలి అన్నది, వీళ్ళ టాలెంట్ అందులో ఉందా లేదా అని. ఆల్ ఇండస్ట్రీ మొత్తం ఫ్యాషన్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. గ్రాండ్ డివా 1 and 2 ఇప్పుడు చూస్తున్నాము. సీజన్ 2లో ఒక 7 years నుంచి ట్రైన్ అయిన మోడల్ ఉంది. ఇప్పుడే ఫ్రెషర్, తను వెరీ 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 డ్యామ్ ఫ్రెషర్. తను ఇప్పుడే స్టేజ్ ఎక్కుతుంది. ఆమెకి ఈమె పోటీ ఇవ్వగలదా, విన్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఈమెకు ఉంటుందా, ఎలా ట్రైన్ చేస్తారు మీరు? గ్రాండ్ డివా 1 చూసారా మీరు? యా, చూసాను. గ్రాండ్ డివా ఇండియా విన్నరు ఫస్ట్ టైం డయాస్ ఎక్కింది అమ్మాయి. ద వెరీ ఫస్ట్ టైం, షీఈ్ బీటెక్ ఆస్పిరెంట్, ఫస్ట్ టైం డయాస్ ఎక్కింది అనమాట తను. వెరీ ఫస్ట్ టైం డయాస్ ఎక్కి గ్రాండ్ డివా సీజన్ 1 టైటిల్ విన్నర్ అయింది. ఇండియా టైటిల్ విన్నర్ అయింది. సో అంత బాగా ట్రైనింగ్ ఇచ్చే కొరియోగ్రాఫర్స్ మాకున్నారు. అంత రేంజ్లో ఈ 4 ఆస్పెక్ట్స్ చెప్పాను, ఆల్ ద 4 ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ ఇచ్చే కొరియోగ్రాఫర్స్ ఉన్నారనమాట మాకు. అదే రేంజ్లో మేము కొరియోగ్రఫీ ఇస్తాం. అండ్ ఇంటర్నేషనల్లో రన్నర్ అప్ వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తాను, జస్ట్ కొరియోగ్రఫీ జరుగుతుంటే ఒక మోడల్కి తోడుగా వచ్చింది అమ్మాయి. అది చూసి తను నేను చేస్తానని వచ్చింది. ఆ ఒక్కరోజు ట్రైనింగ్ తీసుకుని షీ బికేమ్ ఏ ఇంటర్నేషనల్ రన్నర్ అప్ 1.